నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ నేను విజయవాడలో ఉన్న రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియోలో ఉన్నాను. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు సారీ డ్రేపింగ్ కూడా ఒక బిజినెస్ ఐడియాగా ముందుకు తీసుకెళ్లొచ్చు. దీనిలో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి స్టూడెంట్స్ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సారీ డ్రేపింగ్లో అసలు స్కోప్ ఏ విధంగా ఉంటుందండి? ఏ విధంగా ఉంటుందంటే ఇది నేను అంటాను మేడం, రమేష్ స్టూడియో అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా భయం ఉండేది నాకు. నేను నేర్చుకోగలనా లేదా, ఇంతమంది ఉన్నారు, మన మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయగలరు అని నేను ఫోకస్ చేయగలనా అని ఒక డౌట్ అయితే ఉండేది. ఒక మంచి ప్లాట్ఫామ్కి నేను రీచ్ అయ్యానని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడికి వచ్చాక. ఈరోజు ఆడవాళ్ళు ఇంట బయట అన్ని రంగాలలో ముందున్నారు. ఇంట్లో ఉండి కూడా ఇలాంటి బిజినెస్ చూస్ చేసుకొని వేలు లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. అది కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి మేడం మేకప్ స్టూడియోస్. ఇప్పుడు ఆన్లైన్లో చూసామంటే చాలా ఉన్నాయి. కానీ ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా ఫ్రెండ్లీ నేచర్ మేడం. ఎక్కడ విసిగించకుండా మన డౌట్స్ క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఈ బిజినెస్ని అయితే మనం రాణించగలం మేడం. మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం సాధించగలం మేడం. శారీ డ్రేపింగ్లో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటారు మీరు? అంటే మీకు ఇక్కడ నాలెడ్జ్ ఇచ్చి ఉంటారు కదా రమేష్ మేకప్ అకాడమీలో. శారీ డ్రేపింగ్కి ప్రత్యేకంగా ఒక క్లాసే పెట్టారు అంటే దీనికి చాలా స్కోప్ ఉందని అర్థమవుతుంది మార్కెట్లో. బట్ దీన్ని బిజినెస్ వైపు ఎలా కన్వర్ట్ చేస్తారు? బిజినెస్ అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కిల్ కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ మేడం. దాన్ని యూజ్ చేసుకొని మన వర్క్ను మనం ప్రూవ్ చేసుకోగలిగితే కానీ, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలిగితే కానీ మనం లక్షల్లో ఎర్న్ చేయొచ్చు మేడం. సో ఎన్ని స్టైల్స్ నేర్చుకున్నారండి మీరు ఇప్పటి వరకు? రమేష్ అకాడమీలో 15 to 20 స్టైల్స్ అయితే నేర్చుకుంటున్నాం మేడం. ఓకే, కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతూ ఉందా? షూర్ మేడం. అందరూ మేడం కానీ, రమేష్ సార్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం మాకు. మేమైతే తిరుపతి నుంచి వచ్చాము. ఇక్కడ లోకల్లో మాకు ఎవరు పరిచయం కూడా లేదు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే మాకేం లేదు మేడం. ఓకే, కంఫర్ట్గా ఉంది, కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తారని చెప్పుకోవచ్చు. సారీ డ్రేపింగ్కి ఛార్జ్ ఎంత ఉంటుందండి? స్టార్టింగ్ 5,000 to 15,000 వరకు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, ఓన్లీ ఒక సారీ డ్రేపింగ్? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాయ్ అండి. హాయ్ మేడం. సారీ డ్రేపింగ్ మీకు పర్సనల్గా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? శారీ డ్రేపింగ్ అంటే ఒక ఉమెన్కి సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా ఎలా అంటారు అది? అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ వెస్ట్రన్ స్టైల్ యూజ్ చేస్తున్నారు. శారీ అంటే తెలుసు కానీ కట్టుకోవడం సరిగ్గా రావట్లేదు. అందరూ అనుకుంటారు జనరల్గా కట్టుకోవడమే కదా, స్పెషల్ ఏముంది అనుకుంటారు. కానీ డిఫరెంట్గా 350 స్టైల్స్తో మనం శారీ డ్రేప్ చేసుకోవచ్చు. 350 స్టైల్స్ ఉన్నాయి శారీ డ్రేపింగ్లో. ఒక శారీని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు వితౌట్ కటింగ్. నార్మల్గా శారీని హాఫ్ శారీ కుట్టించుకుంటారు, కానీ అలా కాకుండా శారీతో హాఫ్ శారీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా కొత్తగా అందరూ కొంతమంది న్యూగా క్రియేట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు, రొటీన్గా కాకుండా కొత్తగా కట్టించుకోవడానికి. అలా ఓన్లీ ఇక్కడ సాధ్యమైంది. ఇక్కడ నేర్పిస్తారు కూడా, రమేష్ మేకప్ అకాడమీలో సాధ్యమవుతూ ఉంటుంది. 20+ శారీ డ్రేపింగ్ స్టైల్స్ నేర్పిస్తారు ఇక్కడ. ఓకే, అది కూడా బెంచ్ టు బెంచ్ వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రీప్లేటింగ్ ద్వారా కూడా వాళ్ళని శారీ డ్రేపింగ్ ద్వారా కూడా ఈవెంట్స్కి వెళ్ళి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి ఈవెంట్స్ నుంచి ఎర్నింగ్ సోర్సెస్ ఉంటాయండి? ఓన్లీ శారీ డ్రేపింగ్ అడుగుతున్నాను నేను. అంటే మనం మెహందీలో చూస్తాము, ఫ్లవర్ మేకింగ్లో చూస్తూ ఉంటుంటాం, బట్ శారీ డ్రేపింగ్లో కూడా ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అసలు? ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు మ్యారేజ్, బారసాల, సంగీత్, మెహందీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి ద్వారా కూడా మనం ఈవెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక బిజినెస్ సైడ్గా శారీ డ్రేపింగ్ కూడా మనం ఓన్ చేసుకుని కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఇందులో ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సపరేట్గా శారీ మనం ఫుల్గా డ్రేప్ చేయొచ్చు, లేకపోతే ప్రీప్లేటింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రీప్లేటింగ్ అంటే ఇప్పుడు మీరు చేసింది అదేనా? ఒకసారి చూపిస్తారా? ఓకే, దీనివల్ల యూస్ ఏంటి? టైం సేవింగా? టైం సేవింగ్ అనేది ఇప్పుడు డ్రైప్ చేసుకొని మనం టుమారో కూడా కట్టుకోవచ్చు దీన్ని. ఓకే, ముందే కనుక దాన్ని డ్రైప్ చేసుకోగలిగితే మనం ప్రీప్లేటింగ్ ముందే చేసుకోగలిగితే టైం సేవ్ అవుతూ ఉంటుంది అండ్ ఈజీ అవుతుంది. ఇది ఇంకా ఇది ఒక 5 minutesలో కట్టేసుకోవచ్చు. టైం సేవింగ్. ఓకే, ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి ఇందులో? ఇన్కమ్ అంటే 5K to 15K వరకు ఎర్న్ చేసుకోవచ్చు దీంట్లో మనం. ఈ తక్కువ తీసుకున్న 5,000. ఓన్లీ ప్రీప్లేటింగ్ అనేది చేస్తే 2,000 తీసుకోవచ్చు. ప్రీప్లేటింగ్కి 2,000, అదే శారీ డ్రేపింగ్ అయితే 5,000. 5 to 15 పర్ మంత్లో మీరు చెప్పినట్టుగా ఒక 20-15 ఈవెంట్స్ మనం 1 lakh అలా ఛార్జ్ చేసుకోవచ్చు. ఓన్లీ శారీ డ్రేపింగ్లో కూడా ఈ స్కోప్ అయితే ఉంది.
దీన్ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే మీకు రమేష్ మేకప్ అకాడమీలో ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పారు? ఇక్కడ ఓన్లీ నేర్పించి వదిలేయకుండా ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా క్లిక్ అవ్వాలి ఆఫ్టర్ ఇది నేర్చుకున్న తర్వాత మనం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ద్వారా. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అందరూ నేర్పిస్తారు, కానీ ఇక్కడ కాన్ఫిడెన్స్ కూడా నేర్పిస్తారు. కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తారు. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, హాయ్ మేడం. ఏ విధంగా ఉందండి ఎక్స్పీరియన్స్ రమేష్ మేకప్ అకాడమీది? చాలా బాగుంది మేడం. 0 అనుకొని వచ్చిన వాళ్ళం 100% రీచ్ అయ్యి వెళ్ళగలం అనే కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఏదేమున్నా రమేష్ సార్కి అయితే థ్యాంక్స్ ఎలాట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ దేనికి పనికిరాం అనుకున్న వాళ్ళని కూడా మీరంటూ బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఒక మహిళగా అంటే ఫ్యామిలీలో కానీ బయట ఎక్కడైనా సరే రాణించగలరు అనేది ఇది ఒక ఆపర్చునిటీ. ఈ ప్లాట్ఫామ్ లో మీకు క్రియేట్ చేశారు వాళ్ళు. అవును మేడం. శారీ డ్రైపింగ్ లో అంటే మీకు అర్థమైంది ఇందులో స్కోప్ ఉంది, ఇది కూడా ఒక మార్కెటింగ్ బిజినెస్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని మీకు అవగాహన వచ్చిందా? తెలుగు రాష్ట్రాల్లో శారీస్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. ఇండియా వేజ్లో చూసుకుంటే హైదరాబాదు, విజయవాడ, ఏదైనా వైజాగ్, తిరుపతి టెంపుల్కి వెళ్ళాలన్నా శారీ కట్టుకొని వెళ్ళాలి. కానీ ఇవాళ ఒక మహిళకి చీర కట్టుకోవడం అనేది తెలియట్లా. కానీ గుళ్ళో చీర లేదే ఎలా ఉండదు. సో కాబట్టి మనం ఒక వెడ్డింగ్కి వెళ్ళినా లేకపోతే దేనికి వెళ్ళినా సరే ఈ చీర ఈ అమ్మాయి ఈ స్ట్రక్చర్తో కట్టుకుంది, తిని ఎక్కడి నుంచి వచ్చిందంటే రమేష్ అకాడమీలో స్టూడెంట్ అని చెప్పుకునే విధంగా మనం శారీ కట్టి వాళ్ళని మెప్పించాలి. అది ఇక్కడి నుంచి మనం నేర్చుకొని బయటకు వెళ్ళాలి. 19 రోజుల్లో ఇవాళ శారీ డ్రాపింగ్ అయితే 20 నుంచి 15 ఉన్నాయి స్టైల్స్, 15 నేర్పించారు. ఇప్పుడు మనం చీర సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. తమిళనాడులో ఒక స్టైల్ ఉంటుంది, కేరళలో ఒక స్టైల్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి చీర కట్టుకోవడం అనేది నేర్పించాలి. ఈ రమేష్ అకాడమీలో నేర్చుకొని మనం వెళ్ళి బయట ప్రపంచానికి సంస్కృతిని నేర్పించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అన్నట్టుగానే చాలా దీనికి స్కోప్ ఉంది. శారీ డ్రైపింగ్ అనేది చిన్న విషయం కదా. ఇవాళ రేపు బిజినెస్ ఉమెన్ ఎక్స్పర్ట్గా కూడా బయటికి రావడం జరుగుతుంది. చాలామంది ఆడవాళ్ళు ఓన్లీ శారీ డ్రైపింగ్ మీద మినిమంలో మనం తక్కువగా క్యాలిక్యులేట్ చేసుకుని మీరు అన్నట్టుగా అది బ్రైడ్ కావచ్చు, లేదంటే సీమంతం ఫంక్షన్స్ కావచ్చు, మెహందీ ఫంక్షన్స్ కావచ్చు, ప్రతిదానికి స్టైల్ అనేది అవసరం. అందులో మనం శారీలో కొంచెం కొత్తగా క్రియేట్ చేయగలిగితే కొంచెం యాడ్ ఆన్ అవుతూ ఉంటుంటుంది. వాళ్ళు కూడా మనల్ని పిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి. ఆల్ ద బెస్ట్ మీకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. హాయ్ సుధా. హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు స్పెషల్లీ థ్యాంక్స్. లాస్ట్ టైం నాకు నువ్వు వేసిన మేకప్ అద్భుతంగా ఉంది, మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. నిజంగా రమేష్ మేకప్ అకాడమీలో నీ స్కిల్ రేంజ్లో ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చు. శారీ డ్రైపింగ్ విషయానికి వస్తే దీనిలో స్కోప్ ఏ విధంగా ఉందండి? మేడం దీనిలో స్కోప్ వచ్చేసి యాక్చువల్గా నాకు ఈ ఇంట్రెస్ట్తో పాటు బొటిక్ కూడా ఉంది మ్యామ్. సో నేనైతే బొటిక్ రన్ చేస్తున్నప్పుడు చాలామంది బ్లౌజెస్ ఇచ్చి వెళ్తారు. సో శారీ కూడా మనకి అప్ చెప్పెళ్తారు. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది టైం స్పాన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్ అన్ని 1 day 2 daysలో ప్లాన్ చేసుకునే ఫంక్షన్సే. సో ఏం చేస్తామంటే శారీ డ్రేపింగ్ ప్రీ ప్లేటింగ్ అనేది మనమే చేసి ఇచ్చేస్తాం. విత్ బ్లౌజ్ ప్రీ ప్లేటింగ్ కూడా చేసి ఇచ్చేస్తాం. సో దానికి నేను పర్టికులర్గా ఒక పర్సన్ చూస్ చేసుకొని ఆవిడతో చేయించుకునేదాన్ని. తను నా ద్వారా మనీ ఎర్న్ చేస్తుంది. ఓకేనా? సో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అనుకున్నాను మేడం. ఆ ఛాన్స్ ఏదైతే ఉందో నాకు రమేష్ మేకప్ అకాడమీలో వచ్చింది మేడం. సో ఏంటి అంటే విత్ బ్లౌజ్ మనం శారీ కూడా ప్రీ ప్లేటింగ్ చేసి ఇచ్చేస్తాం. సో ఓన్లీ ఒక శారీనే కాదు, ఒక స్టైల్ కాదు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చినప్పుడు, నెంబర్ ఆఫ్ పీపుల్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ స్టైల్స్ కూడా అలాగే వేరే వేరేగానే ఉంటాయి. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు ప్రీ ప్లేటింగ్ చేసి ఇస్తాం మేడం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఓకే, అంటే స్టైల్కి తగ్గట్టు ప్రీ ప్లేటింగ్ ఉంటుందా? ఎస్ మ్యామ్. అన్నిటికీ అందరికీ ఒకటే శారీ ఉండదు మేడం. ఇప్పుడు ఎవరు రెగ్యులర్గా శారీ కట్టుకోవాలని ఎవరు ఆలోచించట్లేదు. ఎవరైనా సరే ట్రెండీగా కట్టుకుందాం, నార్మల్ శారీనే కానీ ట్రెండీగా దాన్ని ట్రై చేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. సో దానికి తగ్గట్టు పర్సన్ వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ జాబ్ కూడా చూస్తాం మేడం. వాళ్ళదైతే క్వాలిఫికేషన్ ఉందో, వాళ్ళు ఏ పర్పస్లో వాళ్ళు వెళ్తున్నారో ఆ ప్రోగ్రామ్కి కానీ, ఫంక్షన్కి కానీ, లేదంటే ఇంకేదైనా పార్టీకి కానీ, దానికి తగ్గట్టు మనం ప్రీ ప్లేటింగ్ చేసి ఇస్తాం మేడం. ఓకే, సో వాళ్ళకి కంఫర్ట్గా ఇది టైం సేవింగ్ అని చెప్పుకోవచ్చు కదా మ్యామ్. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగానే ప్రీ ప్లేటింగ్కి ఛార్జ్ ఎంతండి? యాక్చువల్గా 500 నుంచి ఛార్జ్ చేస్తారు మేడం. ప్రాపర్ నార్మల్ శారీ డ్రైపింగ్ అయితే స్టైల్ని బట్టి, అకేషన్ని బట్టి మనం ఛార్జ్ చేసి ఉంటుంది. ఓకే, అదే శారీ డ్రైపింగ్ అయితే కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు? 1000 నుంచి 2000 దాకా ఛార్జ్ చేస్తాం మేడం. ఓకే, ఫంక్షన్ బట్టి ఉంటుంది. ఫంక్షన్ బట్టి బ్రైడ్కి అయితే మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే మేడం మ్యారేజ్కి వెళ్తాము, బ్రైడ్ కంటే స్పెషల్గా మేకప్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చూసేసుకుంటారు. మిగిలిన 200 to 300 పర్సన్స్ ఎవరైతే లేడీస్ వెళ్తారో వాళ్ళందరికీ డ్రైవింగ్ చేసుకోవడం వచ్చు,
ప్రాపర్గా డ్రేపింగ్ అనేది రాదు. సో ఏంటంటే మనం కూడా బాగా కనపడాలి ఆ పెళ్ళిలో. సో ఏంటంటే ఈ ప్లేటింగ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా డ్రేప్ చేసుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో 2 to 5 minutesలో జస్ట్ మనం ఏదైతే 2-3 pins ఇస్తామో ఆ 2-3 pinsతో వాళ్ళు ప్రాపర్గా చాలా నీట్గా వాళ్ళ స్ట్రక్చర్ ఎలివేట్ అయ్యేలాగా వాళ్ళు డ్రేపింగ్ చేసుకోవచ్చు. 3 minutes, జస్ట్ 2 to 3 minutes. ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో, ఇంకా హరియప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది స్టూడెంట్స్కి కూడా సారీ డ్రేపింగ్ అనేది రాదు. సో వీళ్ళంతా ఏంటి అంటే హరీలో ఉంటారు, బాగా కనపడాలి, మనమే ఎలివేట్ అవ్వాలి, మనమే హైలైట్ అవ్వాలి, కానీ ప్రాపర్గా డ్రెస్సింగ్ అనేది రాదు. సో వాళ్ళకి ఏంటంటే ఇది మంచి అడ్వాంటేజ్. దానివల్ల ఐడియా ఏదైతే ఉందో మనం దాన్ని బిజినెస్ చేసుకుంటున్నాం. బా వండర్ఫుల్ అండి. మీరు చెప్పిన తర్వాత ఇంత స్కోప్ ఉందని అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ప్రీ ప్లేటింగ్కి. ఎస్ మ్యామ్. చాలామంది ఫంక్షన్ ఒక 2-3 days ముందు ఉంటుంది, ఎక్కడికో మనం ట్రావెల్ చేయాలి, బట్ అక్కడికి వెళ్ళాక మనకు శారీ రానప్పుడు ప్రీ ప్లేటింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అది కూడా 2 to 3 minutes లోపు. ఎస్ మ్యామ్. తక్కువలో ప్రైస్ మీరు చెప్పారు, ఒక 500 to 1000 rupees అని చెప్తున్నారు. అలా కూడా మనం ఎర్న్ చేయొచ్చు అంటే ఓన్లీ శారీ డ్రేపింగ్ బిజినెస్ ఉమెన్గా కూడా మనం బయటికి రావచ్చు. చాలా మంది ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్ చేయలేరు మేడం. చాలామంది ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ ఐడియా. ఎందుకంటే వితౌట్ 1 rupee ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జస్ట్ మన ఓన్లీ స్కిల్. ఎస్ మ్యామ్. ఓన్లీ స్కిల్తో జస్ట్ ఒక 10 pinsతో మనం ఈ బిజినెస్ అనేది మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. లేడీస్లో ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో మేడం, ఒకసారి పర్ఫెక్షన్ అనేది మనం చూసామంటే ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ అప్రోచ్ అవుతారు. సో వాళ్ళ నుంచి ఒక 10 మంది, వాళ్ళ నుంచి ఇంకో 10 మంది వస్తారు. సో ఇది వచ్చేసి మనం వెళ్ళి అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రమేష్ మేకప్ అకాడమీలో శారీ డ్రేపింగ్ గురించి మాత్రమే అడుగుతున్నాను, మీ స్కిల్ ఎలా డెవలప్ అయింది ఇక్కడ? నేనైతే యాక్చువల్గా శారీ డ్రేపింగ్ మాత్రమే వచ్చు మేడం, ప్రాపర్ శారీ డ్రేపింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నేను బాగా కట్టుకుంటే చాలు అనుకున్నాను. సో నేను కట్టడం స్టార్ట్ చేశాక నాకు అది ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా అనిపించింది మేడం. ఓకే, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాపర్గా శారీ ఏదైతే ఉందో స్ట్రక్చర్ని బట్టి ఎలా మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకి డ్రేప్ చేయాలి, వాళ్ళ స్ట్రక్చర్కి తగ్గట్టు మనం ఎలా ఎలివేట్ చేయాలి, ఎవరికి ఏ స్టైల్ బాగుంటుంది, ఏ ట్రెడిషన్ బట్టి ఏ స్టైల్ మనం డ్రేప్ చేయాలి. ఓకే, అనేది ఇదంతా నాలెడ్జ్ ఇక్కడ మీకు ఇస్తుంటారా? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ ఐడియాని షేర్ చేశారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హాయ్ అండి. హాయ్ అండి. శారీ డ్రేపింగ్ క్లాస్ మీకు ఏ విధంగా అనిపించింది, ఎస్పెషల్లీ దీన్ని మార్కెట్లోకి బిజినెస్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? శారీ డ్రేపింగ్ అంటే నార్మల్గా మనకి తెలిసినంత వరకు నార్మల్గా డ్రేప్ చేసుకోవడం వరకే వచ్చు. కానీ ఇక్కడికి వచ్చాక శారీ డ్రేపింగ్లో ఎన్ని స్టైల్స్ ఉంటాయి అనేవి మాత్రం చాలా నేర్చుకున్నాం. 20+ స్టైల్స్ ఇక్కడ నేర్పిస్తారు. అలాగే మనం వాటి నుంచి కూడా ఇంకా కన్వర్ట్ చేసి మన ఐడియాస్ ద్వారా మనం ఇంకా కూడా డెవలప్ చేసుకొని మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం ఒకరిని ఒక 1 rupee కూడా మనం ఎవరిని అడగకుండా ఈ ప్రోడక్ట్ కొనాలన్నా ఇవాళ లేడీస్ ఎవరో ఒకరిని అడగాల్సింది, ఇంట్లో జెంట్స్ని కానీ ఏదైనా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అట్లా. ఇదేంటి అంటే మన ఓన్ టాలెంట్ ఇవాళ మనకి సోషల్ మీడియా ద్వారా మనం ఎక్కడైనా చూసి నేర్చుకోవచ్చు. నేర్చుకున్నవి ఏంటి అంటే నేర్చుకున్నది మనం మన దగ్గరే కాకుండా దాన్ని బిజినెస్గా డెవలప్ చేసుకొని పక్కన మన ఉన్న సరౌండింగ్స్ కానీ ఎక్కడైనా సరే మనం ఒకరికి ఇద్దరికి చూపిస్తే వాళ్ళ ద్వారా మన ఏంటి అంటే బయటకు వెళ్తాం, మన నేమ్ అనేది వెళ్తుంది, మన వర్క్ అనేది తెలుస్తుంది. దాని ద్వారా ఏంటి అంటే మనం వితౌట్ 0 ఇన్వెస్ట్మెంట్ మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. 2 lakhs వరకు మనం ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. 2 lakhs వరకు. అవి వీటిల్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. రిలీజియన్ తగ్గట్టు మనకి హిందూస్కి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి వాళ్ళ రిలీజియన్ తగ్గట్టు మనం కూడా వాళ్ళకి ఎలా కావాలంటే అలా డ్రైవ్ చేసి దాన్ని బట్టి ఛార్జ్ చేస్తాం. ఓకే, మీకు ఆ నెంబర్ ఆఫ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టుగా రిలీజన్కి తగ్గట్టు కావచ్చు, అకేషన్కి తగ్గట్టు కావచ్చు, ఇక్కడ అదంతా నేర్పించారా మీకు? అది ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి 20+ వెరైటీస్ ఆఫ్ శారీ డ్రైపింగ్స్ నేర్పిస్తారు. అందులో మనకి మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, మార్వాడీస్ కానీ అందరూ కూడా మనకి ఇక్కడ అన్ని రిలీజియన్స్ మిక్స్ అయ్యే ఉంటాం. మనం అన్ని రిలీజియన్స్కి తగ్గట్టు అన్ని స్టైల్స్ కూడా మనం ఇక్కడ నేర్చుకునే బయటకు వెళ్తాం. అదే కాన్ఫిడెన్స్తోనే మనం వాళ్ళకి డ్రేప్ చేసి మనం ఏంటి అంటే మనలో ఉన్న టాలెంట్ని మేము ఇది అని ప్రూవ్ చేసుకోగలం. అది ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అది మాకు ఇక్కడ రమేష్ అకాడమీ నుంచి మేము మ్యాక్సిమం గెయిన్ చేసుకుని బయటకు వెళ్తాం. ఓకే, దీనివల్ల ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఫస్ట్లో మేము వచ్చినప్పుడు మాట్లాడడానికి కాదు కదా, సార్ వస్తే చూడడానికి కూడా భయపడేవాళ్ళం. సార్ ఇక్కడ టీం ఏంటి అంటే మాలో ఉన్న భయం కానీ ఏదైనా సరే మీరు ముందు స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటే ముందు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైనా సరే మనకి నేర్పించడం కానీ వర్క్లో కానీ ఏదైనా సరే మనకి వర్క్ వచ్చేంత వరకు కూడా ప్రాక్టీస్ పుష్ చేయాల్సిందే. ఎందుకంటే రేపొద్దున బయటకు వెళ్తే పేరు ఏదైతే వస్తుందో మాకు ఎంత పేరు వస్తుందో అకాడమిక్ కూడా అంతే పేరు వస్తుంది. సో మేమేంటి అంటే సార్ వాళ్ళు మేము ఎర్న్ చేసుకోవాలి కాబట్టి మేము బయటకు వెళ్తే
మాక్సిమం మన కాళ్ళ మీద మనమే నించోవాలి అన్న కాన్సెప్ట్తో మిమ్మల్ని పుషప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ శారీ డ్రేపింగ్ కూడా మనం నేర్చుకుని ఎర్న్ అయితే చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, హాయ్ మేడం, మీ పేరు? నా పేరు భాను మేడం. భాను. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం నుంచి వచ్చాను. అవును మేడం, నేను బ్యూటీషియన్నే. కానీ మేడం అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను 10th క్లాస్ చదువుకున్నాను. కానీ సార్ది వీడియోస్ చూసి నేను ఇంతవరకు వచ్చాను. అంటే సార్ చదువుతో సంబంధం లేదు, మీకు స్కిల్ ఉంటే చాలు అనే దీని మీద నేను అదొకటి పట్టుకొని ఇక్కడ వరకు వచ్చాను మేడం. అది మేడం, నేను ఏంటంటే ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసాయి మేడం. నేను మంచిగా నేర్చుకున్నాను. సారీ డ్రేపింగ్ కూడా మేడం ఒక అరగంటలో చెప్పారు మేడం. చాలా ఈజీగా నేర్చుకున్నాను మేడం. ఈజీగా నేర్చుకున్నారు. ఈజీగా నేర్చుకున్నాను మేడం. ఓకే, ఇది డ్రేప్ చేసి ఏంటంటే దీనికి ఛార్జ్ ఒక 500 వరకు కూడా మనం చేసుకోవచ్చు. ప్రీ ప్లేటింగ్ వరకు మనం చార్జ్ చేయొచ్చు. అందులో మీరు పర్ఫెక్ట్ అయ్యారా? అయ్యాను మేడం, దాని కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అది బయట ఒకవేళ బ్రైడల్కి చేయాలన్నా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు మేడం. ఒక 10,000 15,000 అలా చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా మిస్ అయ్యారా? ఏదంటే బ్యూటీషియన్ కదా, ఇంతకుముందు మీరు మేకప్ కట్ల వెళ్ళినప్పుడు మిస్ అయ్యింది ఏంటి అంటే బ్యూటీషియన్ మేడం ఓన్లీ ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక మ్యారేజ్ కూడా ఆపర్చునిటీ వచ్చింది మేడం. ఓ గ్రేట్. 6 daysలో నాకు ఫోన్ వచ్చింది మేడం. అంటే నేను స్టేటస్ పెడుతున్నాను, రోజును నేర్చుకుంటున్నాను అని పెడుతున్నారా? పెడుతున్నాను మేడం. పెడుతుంటే 6 daysలో నాకు ఫోన్ వచ్చింది. August 15th మ్యారేజ్ మేడం. బా గ్రేట్. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటా, ఎందుకంటే నేర్చుకుంటూనే ప్రమోషన్ స్టార్ట్ చేసేసారు. వచ్చింది మేడం. ఓకే, సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. బా థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మీద నిజంగానే. సో మీరు అన్నట్టుగానే నేర్చుకుంటూనే నేను నేర్చుకుంటున్నాను అని ఒక వాట్సాప్ త్రూ తను యాక్చువల్గా ప్రమోట్ చేసుకుంది తను 6 daysలోనే తనకు ఒక ఈవెంట్ రావడం, August 15th డేట్తో సహా చెప్తుందంటే చిన్న విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మేడం, మీ పేరు? మీనాక్షి మేడం. మీనాక్షి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చాను మేడం. రాజమండ్రి నుంచి. ఇక్కడ స్టేయింగ్ హాస్టలా? లేదు మేడం, అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. రాజమండ్రి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్. ఓకే, రమేష్ మేకప్ అకాడమీలో మీకు సాటిస్ఫాక్షన్ దొరికిందా? చాలా వరకు దొరికింది మేడం. వర్క్ సాటిస్ఫాక్షన్? ఎస్ మేడం. అంటే నేను అసలు అనుకోలేదు మేడం. అసలు నేను చేసేదల్లా డేటా ఎంట్రీ అవి చేసేదాన్ని. బట్ ఏంటంటే 6 months బాబు ఉన్నాడు మేడం నాకు. ఇంకా బయటికి వెళ్ళే హోప్ కూడా ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇంట్లో ఉండి ఏమైనా చెయ్యాలి అన్నట్టుగా రమేష్ అకాడమీని నేను ఎంచుకున్నాను. చూస్ చేసుకున్నాను. ఓకే, అంటే బిజినెస్ పరంగా టర్న్ చేసుకోవాలి అనుకున్నా ఈ ఐడియాని? ఎస్ మ్యామ్. ఓకే, అంటే మీకు అది వర్కౌట్ అవుతుందా మరి? చాలా వరకు వర్కౌట్ అయ్యింది మేడం. నేను అసలు ఇలా చేస్తానని కూడా నేను అనుకోలేదు. ఒక మేకప్లో ఏంటి, హెయిర్ స్టైల్స్లో ఏంటి, ఇప్పుడు శారీ డ్రాపింగ్ ఒకటి చెప్పారు మేడం మాకు. ఎస్ మ్యామ్. అయినా మా ఫ్రెండ్స్ కూడా దుబాయ్లో ఉంటారు మేడం. వాళ్ళు ఏంటంటే ఒక 10 శారీస్ అవి ఇక్కడ తీసుకోవడం, ఆ డ్రాపింగ్కి వేరే ఒకరికి ఇవ్వడం మేడం. ఇంకా అలా చేయడంతో ఇంకా నాకు కూడా అనిపించింది ఏదో మొత్తం ఇక్కడే అన్నీ ఉన్నాయి మేడం. మనం బయటకి వెళ్ళి ఒక కోర్స్ ఇక్కడ, ఒక కోర్స్ ఇక్కడ, నెయిల్ ఆర్ట్ కావచ్చు, ఫ్లవర్ మేకింగ్, సారీ డ్రైపింగ్, మేకప్, హెయిర్ స్టైల్స్, ఇలా రకరకాలుగా ఒక కోర్స్ ఇక్కడ, ఒక కోర్స్ అక్కడ అన్నట్టు ఏమీ లేదు మేడం. ఒక 33 రోజులు పిల్లోడిని కనుక అక్కడ ఇది చేసి అమ్మకప్ చెప్పి ఇలా వచ్చి మొత్తం అన్నీ కూడా నేర్చుకుంటే 1 నెల కష్టపడితే చాలు కదా మొత్తం అన్నీ కూడా అని ఇంకెలా వచ్చాను మేడం. ఓకే, మీరు ఏదైతే 33 days మీ 6 months బాబుని మీ మదర్కి అప్ చెప్పొచ్చారో చాలా పెయిన్ యాక్చువల్గా. పిల్లల్ని వదలాలంటే ఏ తల్లికైనా కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక మదర్ని. ఆ పెయిన్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ దొరికిందా? అక్కడ బాబుని వదిలిపెట్టినందుకు ఇక్కడ వర్క్ పర్ఫెక్ట్ అయింది, స్కిల్ డెవలప్ అయిందని ఆ హోప్ క్రియేట్ అయిందా మీకు? నేను 3rd day వరకు కూడా హోప్ లేదు మేడం. అసలు ఉండట్లేదు. అసలు బాబు బాగా ఏడుస్తున్నాడు మేడం. ఇంకా హాస్టల్ని కూడా వదిలేసి చూద్దాంలో ఒక 2 days అని రమేష్ సార్ని కలిసాను. లేదమ్మా నువ్వు చాలా కాన్ఫిడెన్స్గా చేస్తున్నావు కదా, చెయ్యి, ఏం పర్వాలేదు అన్నారు. ఇంకా నాకు కూడా ఆ 2 days కూడా చూసేటప్పటికి వర్క్ నాలో కూడా డెవలప్ అయింది మేడం. ఆ డెవలప్ అవడంతో ఇంకా ఇంతే కదా అని అనేటప్పటికి అమ్మ కూడా బాగా ఇచ్చేశారు. బాగా చేస్తున్నావు కదా, వెళ్ళి చేసుకో, బాగుంటుంది, నీకు తర్వాత ఫ్యూచర్ ఉంటుంది, బయటకు ఎలాగో పంపట్లే కదా, ఇంకా దాన్ని బట్టి నువ్వు వెడ్డింగ్స్ ఏమొచ్చినా అక్కడక్కడైనా లోకాలిటీలో చేసుకోవచ్చు మేడం, లేదా అదర్ స్టేట్స్ నుంచి కూడా మనం కొరియర్ చేసుకోవచ్చు మేడం. ఎస్, ఎస్పెషల్లీ ప్రీ ప్లేటింగ్కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇంట్లో ఉండైనా సరే మనం ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇంతకుముందు మీకు ఐడియా ఉందా ప్రీ ప్లేటింగ్, సారీ డ్రేపింగ్? అసలు ఐడియా లేదు. నేనైనా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టుకుని వచ్చేదాన్ని మేడం. అసలు నాకు మినిమల్ నాలెడ్జ్ కూడా ఏమీ లేదు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఏంటో ఏం తెలియలేదు. తర్వాత మటుకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం.
2 మినిట్స్లో కానీ ఇచ్చేసేవచ్చు మేడం శారీ 2 మినిట్స్లో కట్టుకునే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవును అయింది మేడం. మీకు. ఓకే, వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వెల్కమ్. శారీ డ్రేపింగ్ బిజినెస్ ఉమెన్గా ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? ఏంటి? వీళ్ళందరూ చెప్పినట్టుగానే రమేష్ మేకప్ అకాడమీలో గనక శారీ డ్రేపింగ్ బిజినెస్ ఉమెన్గా గనక మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. మాస్టర్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఆల్.